Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba बाबा ki jai. की जय। Jai. జై బాబా సహజీవనం ప్రేయర్ చెప్పారు కాదు, సహజీవనం ప్రేయర్ చెప్పండి. జై బాబా జై బాబా జై బాబా జై బాబా అన్నయ్య జై బాబా. జై బాబా అమ్మ సహజీవనం ప్రేయర్ చెప్పమను కృష్ణుడికి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతమ్మ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించుటలాగా మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునటులా మమ్మలందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की जय। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। హమీర్పూర్ వాస్తవ్యులు కేశవనారాయణ నిగం రాసినటువంటి మెహర్ చాలీసాలో ఇప్పటి వరకు మనం 18 శరణాలు చెప్పుకున్నాము. ఈరోజు మరో 2 శరణాలు చెప్పుకుందాము. అయితే ఆ ప్రభువుకి మనందరి తరపున విశ్వంలో ఉన్నటువంటి భక్తులందరి తరపున ఉన్నత అవస్థానాల్లో ఉన్నటువంటి అందరి తరపున 100,000 కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. జై బాబా జై अंतर्यामी, जय अनंत जय जगदाधार। जब जब जन्म धरो धरनी में सगुण रूप को पाऊं, जब जब जन्म धरो धरनी में सगुण रूप को पाऊं। सेवा भक्ति पूरे करके, सेवा भक्ति पूरे करके निर्गुण माहि समाऊ, निर्गुण माहि समाऊ। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। मैं चरणन को दास तिहारो, निस दिन यह मनाओ,
मैं चरणन को दास तिहारो जिस दिन यह मनाऊं करो कृपा ऐसी ठाकुर जो करो कृपा ऐसी ठाकुर जो तू सेवा को पाओ तू सेवा को पाओ जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार पूर्ण ब्रह्म सनातन स्वामी पूर्ण ब्रह्म सनातन स्वामी अखिल विश्व के पालनहार अखिल विश्व के पालनहार जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार ఈ రెండు చరణాల తాలూకా సాహిత్యాన్ని ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పుడమని నేను జన్మిస్తాను బాబా, ఈ పుడమని నేను జన్మిస్తాను బాబా, నీ సగుణ స్వరూపం ఏదైతే ఉందో అదే నా ప్రాపు కావాలి, అంటే నాకు అదే ఆధారం కావాలి. నిన్ను భక్తితో నిండుగా సేవించి నిన్ను భక్తితో నిండుగా సేవించి నీ నిర్గుణమున లీనమగుదు తుదకి చివరికి గుణరహితుడైనటువంటి నీలో లీనమవుతాను బాబా. ఆ తర్వాత నేను నీ పాదసేవకుడనవుతాను. ఇది చిన్న ప్రశ్న, మీరు కొంచెం జస్ట్ అనలైజ్ చేస్తారు బాబా. ఆయన పాదసేవకుడు మనం ఎలా కాగలుగుతాం? ఆయన మనతో ఉన్నాడు అని ఫీలింగ్ వచ్చినప్పుడే అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళు నాతో బాబా ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటే తప్పకుండా పాదసేవ చేయడానికి అవకాశం వస్తుంది. ఇది నా అభిమతం, అనుక్షణం కూడా నా అభిమతం ఇదే. దేవదేవ నీ సేవా భాగ్యం, ఆయనకి ఏం సేవించగలం? దేవతలే ఆయన్ని సేవించలేకపోతున్నారు, కానీ ఈయన నీ సేవా భాగ్యం దేవదేవ పొందేటట్లుగా దయచూడవా మమ్ము అని ఆయన మనందరి తరపున బాబాని వేడుకున్నారు. ఇది చెప్పుకున్నాం చాలీసా 2 చరణాలు. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి బాబా ప్రవచనాల్లోకి మనం ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రవచన సారాలు ప్రభు యొక్క ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు మనల్ని నడిపిస్తాయి. ఏ విధంగా నడాలో చెబుతాయి, ఏ విధంగా ఆయన ముందు మెసలాలో చెబుతాయి, ఏ విధంగా మన జీవితాన్ని నడుపుకోవాలో కూడా తెలియజేస్తాయి. అందుచేత చదువుకుంటున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక పురోగతి చదువుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? గాఢ నిద్ర. ఇప్పుడే బాబా చెప్పండి మనకి ఏదీ లేదు, అన్ని విషయాలను కూడా ఆయన చెప్పాడు. ఆయన గాఢ నిద్ర. మరి ఈ గాఢ నిద్ర అందరికీ పడుతుందా? 100 మందిలో ఒకరికి ఉంటుంది గాఢ నిద్ర. 100 మందిలో ఒకరికి ఉంటుంది. కృత్రిమంగా గాఢ నిద్ర తెచ్చుకునేవాళ్ళు 60 మంది ఉంటారు. అందుచేత బాబా అంటున్నారు, ఈ సబ్జెక్టుకి సంబంధించి ప్రతిసారి నిద్రావస్థలోనికి వెళ్ళినప్పుడు నీవు తెలుసుకోకుండానే అనంత సత్యంతో ఏకమవుతున్నావు. ప్రతిసారి నిద్రావస్థలోనికి వెళ్ళినప్పుడు నీవు తెలుసుకోకుండానే సత్యంతో ఏకమవుతున్నాము అంటున్నారు బాబా.
ఇది మనకు తెలుసా అంటే తెలియదు. అయితే ఒక చిన్న విషయం మీకు, ఆ మెలకుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు ఒక మగత లాంటిది ముందు మీలో ప్రవేశిస్తుంది. అంటే మనందరిలో కూడా ముందు మగత ప్రవేశిస్తుంది. ఆ మగతలాగే కాకుండా బాబా నామం చేసుకుంటూ పడుకున్న వాడికి ఏమవుతుంది, ఆ మగతగా కాక ఒక చేతనా చర్యగా మనకు అనిపిస్తుంది. అంటే అచేతనంగా కాకుండా చేతనంగా మనం ఆ చర్య చేస్తున్నట్టు. అలాంటి అనుభూతి ఎవరికైనా వస్తే అప్పుడు ఇంకా కొంచెం ఆ నిద్ర ప్రవేశం మనలో ఎలా జరుగుతుందో తెలియాలి అని కానీ అనుకుంటే మనకేమవుతుంది, ఈ మగత అనేది మైమరుపు కింద మారిపోతుంది. మగత మైమరుపు కింద మారుతుంది. ఆ మైమరుపు కింద మారినప్పుడు మీకు ఇంకా నామం చేసేటటువంటి పరిస్థితి ఉంటే బాబా చిత్రం మీకు కనబడుతుంది. ఆ బాబా చిత్రం కనబడిన తరువాత ఈ మైకం కూడా మైకంగా కాక ఒక అద్భుతమైన మత్తులోనికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మగత, మైకం, మత్తు, ఈ మత్తులో కూడా మీరు నామం చేస్తూ ఉంటారు. అంటే నామం గాఢంగా చేసినప్పుడే సాధ్యమవుతుంది. నామం ఏదో యాదాలాపంగా చేసినా, ఏదో చేశాము అన్నట్టు చేసినా జరగదు. అంచేత మగత, మైకం, మత్తు, ఆ మత్తు ఎప్పుడైతే మీరు నామం చేస్తారో ప్రేమ మత్తు కిందది మారుతుంది. ప్రేమ మత్తు కింద మారినప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది, అప్పుడు అనంత సత్యంతో ఏకమయ్యే పరిస్థితి ఆవిర్భవిస్తుంది. 3 స్టేజెస్. ఈ స్టేజెస్ మనం జాగ్రత్తావస్థలో చెయ్యం, నిద్రావస్థలోనే ఈ స్టేజెస్ అన్ని కూడా మనం అనుభవిస్తాం. అంచేత ఈ ఏకత్వంలో చైతన్యము పైన అచైతన్యం, చైతన్యము పైన అచైతన్యం అంటే ఎరుక లేని స్థితి ఆవరించడం జరుగుతుంది. ఏకత్వంలో అంటే ఎప్పుడైతే నువ్వు గాఢంధరలోకి జారుకుంటూ బాబానామం చేస్తూ ఉంటావు, ఇంకా నీకు అది వినబడుతుంది, చాలా గమ్మత్తుగా వినబడుతుంది. అది ఎక్కడి నుంచో దూరంగా ఉంటున్నట్టుగా ఉంటుంది. అలాంటి టైంలో చైతన్యం మీద చైతన్యాన్ని ఆక్రమిస్తూ అచైతన్యం, ఎరుకలేని స్థితి ఆవరించడం జరుగుతుంది. ఆ రకంగా చేతనముల మధ్య గల అగాధం పైన వారధి ఏర్పడుతుంది. మెలకువ ఉన్న స్థితి, మెలకువ పూర్తిగా పోయిన స్థితి, ఈ రెండిటి మధ్య ఒక వారధి ఏర్పడుతుంది. కానీ ఈ ఏకత్వము తెలుసుకోకుండా, అంటే అచేతనంగా అది తెలుసుకోకుండా జరుగుతున్నందున నీవు ఎరుకతో ఎలాంటి లబ్ధిని పొందలేవు. కానీ ఒకటి జరుగుతుంది మనకి, లబ్ధి మాట దేవుడు నాకు, అదైతే నాకు ఈ పనిముట్టుకు తెలియదు. కానీ చాలా మంది బాబా లవర్స్ ఇళ్లలో నేను నిద్రపోయాను కార్యక్రమానికి వెళ్ళినప్పుడు. వాళ్ళు తెల్లవారులేసి, ఏమిటి సార్ తెల్లవారు నామం చేస్తూనే ఉన్నారు అని, నా నామం వాడిని డిస్టర్బ్ చేయిందని అన్నావు నేను విన్నాను. సాధారణంగా ఆ నామం గుండె లోతుల్లో జరుగుతుంది, డిస్టర్బెన్స్ ఉండదు. ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది, అవతల వాళ్ళు కూడా బాబా నామం మీద ఇంట్రెస్ట్ ఉంటేనే అది వస్తుంది, లేకపోతే జరగదు. అందువల్ల ఈ ఏకత్వం తెలుసుకోకుండా అచేతనంగా జరుగుతున్నందున నీవు ఎరుకతో ఎలాంటి లబ్ధిని పొందలేమంటున్నారు బాబా. ఈ కారణంగానే నీవు నిద్ర నుండి మేల్కొని కానీ
నిద్రకు ముందు నీలో ఉన్న యథాతథమైన అదే మందకొడి వ్యక్తి మళ్ళీ నీ స్ఫురణకు వచ్చి అదే వ్యక్తిగా అయిపోతావు. కానీ ముందు చెప్పినటువంటి ఈ చైతన్యంతో ఎప్పుడైతే నువ్వు నిద్రపోవడానికి ట్రై చేస్తావో అప్పుడు మాత్రం ఆ పరిస్థితి రాదు. లేవగానే బాబా అనుకొని లేస్తావు, లేవగానే ఆయన్ని చూసి ఆనందిస్తావు, ఆయన చిరునవ్వును ఆనందిస్తావు, ఆయన కంటి చూపుని ఆనందిస్తావు, ఒక గడి నామం చేసుకుంటావు, ఒక గడి ఒక చిన్న సంకీర్తన చేసుకుంటావు. ఇవన్నీ నిన్నేం చేస్తాయి? నిద్రపోయే ముందు నువ్వు చేసే చర్య యొక్క స్థితిని మెరుగుపరుస్తుంటాయి. నిద్రకు ముందు ఏమి చేసేవాడివో, ఏ అనుభవాలు పొందావో మళ్ళీ అలాగే ప్రవర్తించడం మొదలు పెడతావు. సరే, అలాగే ప్రవర్తిస్తావు మళ్ళీ. అంటే ఆ ప్రవర్తించడం అనేది నేను బాబాతో ఉండాలి, బాబా నామం చెయ్యాలని, నిద్రలో కూడా ఆ నామం నాకు అలవాటు కావాలి, నేను ఆ నామంతో బతకాలి అనేటటువంటి ఒక మంచి సదుద్దేశం పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు చేతన అచేతన అవస్థల్లో ఆ నడుము వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మమత, ప్రేమ మమత, ఆ ప్రేమ మమతలో మీరు ఆ మమతానుభవంలో చాలా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ అనంత సత్యంతో నీ కలయిక ఎరుకతో కానీ జరిగి ఉన్నట్లయితే, ఎరుకతో జరిగి ఉన్నట్లయితే కలయిక నిద్రలో ఎరుకతో కలయిక జరగాలి. సాధారణ మానవుల్లో కూడా, అంటే మనలో ఒక చక్కని చిత్రం చూసినప్పుడు, అది గుండెల్లో నాటుకున్నప్పుడు పడుకుంటే ఖచ్చితంగా ఆ చిత్రంలో ఉన్న దృశ్యాలు మనం చూస్తాం, మళ్ళీ తెర మీద చూసినట్టే. అందువల్ల మరి నిరంతరం బాబా నామం చేసుకొని, నిరంతరం బాబాతో ఉంటూ, నిరంతరం ఆయన యొక్క ప్రవచనాలు వింటూ, ఆయన జీవిత చరిత్రలు వింటూ, ఆయన సంకీర్తన చేస్తూ, ఆయన కార్యక్రమాల్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తుంటే నీ జీవితం ఏమవుతుంది? మెహర్మయం అయిపోతుంది. అయితే అలాగే మెహర్మయం కావాలంటే నీలో ఉన్న భయం పోవాలి. అది మెహర్మయం కావాలంటే నీలో భయాలు పోవాలి. అది మెహర్మయం కావాలంటే నీలో ఉన్న మాయ పోవాలి. అది మెహర్మయం కావాలంటే నీలో ఉన్న సహదా పోవాలి భౌతికావస్థలో. అది మెహర్మయం కావాలంటే నీలో కోరికలు తగ్గిపోవాలి. అది మెహర్మయం కావాలంటే నిరంతరం నామస్మరణ చేస్తూ ఉండాలి. అది మెహర్మయం కావాలంటే బాబా కోసం పరితపిస్తూ ఉండాలి. ఆ పరితాపంలో నీ కళ్ళ వెంట అందుచేత ఆ అనంత సత్యంతో నీ కలయిక ఎరుకతో కానీ జరిగి ఉన్నట్లయితే నీవు పూర్తిగా ఒక వినూత అనంతత్వంతో సుసంపన్నమైన జీవితంలో మేల్కొని ఉండేవాడివి. ఒక వినూత అనంతత్వంతో సుసంపన్నమైన జీవితంలో మేల్కొని ఉండేవాడివి. నిద్ర, జాగ్రత్త అవస్థ, ఈ రెండు కూడా ఎలాంటివంటే దైవ భక్తులకి, మెహర్బాబా ప్రేమికులకి చక్కటి వరాలు. నిద్ర, జాగ్రత్త అవస్థ. బాబా అంటారు, గాఢంగా నువ్వు 2 గంటలు నిద్రపోతే చాలు అని బాబా అంటారు. 2 గంటలు చాలు అన్నారు బాబా. ఆ 2 గంటల నిద్ర అది కూడా ఆయన నామస్మరణతో జరిగిందంటే మరి మెహర్మయం కావడం జీవనం పెద్ద విశేషమేమీ కాదు. అందుకని మనం నిద్రని కూడా ఒక మెలకువ స్థితిగా బాబా నామం చేయడానికి, బాబాతో జీవించడానికి, బాబా అనుభవాలు అనుభవించడానికి మనం వాడుకోవాలి. అప్పుడు ఆ నిద్రగా కాక నీ జీవితానికి భద్రతనిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ఇప్పుడు గాఢ నిద్ర అనేటటువంటి ఒక మంచి సబ్జెక్ట్ని చెప్పుకోవడం జరిగింది. ఈ సబ్జెక్టు చాలా మంచిది. ఎందుకంటే ఇది చదివిన తర్వాత ఆచరణలో పెడితే మాత్రం గొప్ప ఆనందాన్ని పొందుతారు మీరు. అందులో మరి ఏ విధమైనటువంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. అందుచేత మనకి బాబా చాలా జాగ్రత్తగా ఫిట్ చేస్తున్నాడు. ఆయన
ఒకదాని తర్వాత ఒకటి అంతా ఎగ్జిక్యూషనే. మనం ఆచరణలో పెట్టుకోవాల్సిందే. పెట్టుకోవడం మన లోపమే. పెట్టుకున్న తర్వాత లోపం ఉండదు. చక్కటి ఫలితాన్ని మనం పొందే అవకాశాన్ని ఆయన మనకి తప్పకుండా ఇస్తాడు ఆయన. ఇందులో మరి మనం అవునా కాదా అని అనుమానపడవలసిన అవసరం లేదు. ఖచ్చితమైన అనుభవాల్ని పొందుతారు. ఖచ్చితమైన ఫలితాలను కూడా మీరు పొందే అవకాశం బాబా మీకు తప్పక కలుగు చేస్తాడు. ఇది కేవలం శుష్క వచనం కాదు, స్పష్టమైన వచనం. ఇప్పుడు మెహర్బాబా చరిత్ర, ప్రభు చరిత్రం 7వ భాగంలో మనం నిన్న 2799వ పేజీలో ఆపుకున్నాం. అయితే ఇందులో సప్త వాస్తవాలు లేదా సప్త సత్యాలు మనం తెలుసుకోవాలని ఆ ప్రభు మనల్ని ఉత్సాహపరిచి ఐదు సత్యాల వరకు తెలుసుకున్నాం మనం. ఇప్పుడు 6వ దానికి చదువుతున్నాను. బాబా చదివిస్తున్నారు. తుచ్చమైన కోరికల ప్రలోభానికి లొంగిపోకుండా. కోరికని తుచ్చము అన్న మాట ఎందుకు వాడాలి? తుచ్చమైన కోరికలలోనికి లొంగిపోకుండా. తుచ్చం అంటే పాపభూయిష్టం అని ఒక అర్థం, పాపభూయిష్టము అని ఒక అర్థం. తుచ్చము అంటే పరమ నీచము అని ఒక అర్థం కూడా ఉంది. తుచ్చము అంటే పాపభూయిష్టము, తుచ్చము అంటే పరమ నీచము, తుచ్చము అంటే ఉండకూడనిది అని అర్థం. అంచేత తుచ్చమైన కోరికల ప్రలోభానికి లొంగిపోకుండా అని బాబా మనతో ఈ ప్రవచనంలో 2800 పేజీల మీదని చదివిస్తున్నాడు ఆయన. అందుచేత ఈ కోరికలకు తుచ్చం కానివా అని మనం ఆలోచించొద్దు. కోరికల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాగంటే తగ్గుతాయి? ఏమీ లేదు. నువ్వు సాధారణ జీవితాన్ని కూడా మర్చిపోయి నిరంతరం బాబాతో ఉంటే చాలు. సాధారణ జీవితం అంటే ఏదో మొక్కుబడిగా కడుపు నింపుకోవడం, మొక్కుబడిగా నిద్రపోవడం, మొక్కుబడిగా ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తున్నాం. ఇవన్నీ ఇలా మొక్కుబడిగా చేస్తూ నిరంతరం బాబా నామంతో, బాబా యొక్క ఆ అద్భుతమైన విషయాలతో బాబాతో మనం జీవితాన్ని కానీ పంచుకోగలిగితే అది స్వచ్ఛమైన జీవితం అవుతుంది. తుచ్చం కాకుండా స్వచ్ఛమైన జీవితం అవుతుంది. అంచేత తుచ్చమైన కోరికల ప్రలోభానికి లొంగిపోకుండా ఇంద్రియాలను నియంత్రించుకున్నట్టే యథార్థమైన నిగ్రహము. ఎట్టి పరిస్థితి ఎదురైనా, 7వది, ఎట్టి పరిస్థితి ఎదురైనా మనోనిబ్బరం కోల్పోకుండా ఉండడమే యథార్థమైన సర్వార్పణము. శ్రీరామచంద్రుడు ఒక రాజుని వాడొక చెయ్యకూడని పని చేస్తే వాడిని సంహరిస్తానని నిర్ణయించుకుంటాడు, శపథం చేస్తాడు. శ్రీరామచంద్రుడే శపథం చేస్తే చంపడానికి వాడిని ఇంకెవడు రక్షించగలడు? ఎవ్వడూ రక్షించలేడు. ముల్లోకాల్లో ఎవడూ లేడు. అంచేత వాడు కృషించిపోతాడు ఆ బాధతో. కానీ వాడు విచిత్రం ఏంటంటే వాడు రామభక్తుడు. అందుచేత ఆ రామభక్తుడు రాముడే నన్ను సంహరిస్తున్నాడు, ఇక నేను బ్రతికుండం ఎందుకు అని చెప్పి వాడు పూర్తిగా జీవితం మీద ఆశ ఎదుర్కొంటాడు. అప్పుడు నారద మహర్షి వాడిని కలిసి, నీకు ఒక అడ్రస్ చెప్తాను, చిరునామా, అక్కడికి వెళ్ళు, కానీ విషయాలేమీ చెప్పకుండా శరణు ప్రభు అనుకొని వెళ్ళు, కాపాడు తండ్రి అనుకొని వెళ్ళు, నువ్వు రక్షింపబడతావు అంటాడు ఆయన. ముందుగా నీ విషయాలు ఏమి చెప్పొద్దు అంటాడు. సరే అంటాడు, పారిపోతాడు. ఇంతకీ ఎవరిని కలమన్నాడు? ఆంజనేయ స్వామిని. నామం చేస్తూ ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాడు. చిన్న అలికిడి కలుగుతుంది, అక్కడ శబ్దం వస్తుంది. ఆ చిన్న అలికిడి ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇది మీకు ఒక ప్రత్యేకమైన అంశం. చిన్న శబ్దం కూడా డిస్టర్బ్ చేసేస్తుంది ఏకాగ్రతకి.
ఏకాగ్రతను డిస్టర్బ్ చేస్తుంది. ఏకాగ్రతను డిస్టర్బ్ చేస్తే ఏకాగ్రత యొక్క ఆ సమగ్ర రూపంలో కొంచెం చలనం వస్తుంది. అప్పుడు మనిషి భౌతికంలోకి వస్తాడు. అది ఒక విధంగా అంతరాయమే. ఈయన దాకా అంతరాయం కలిగిస్తే వెంటనే ఇలా చూసి ఎవరు మీరు, ఎందుకు వస్తున్నారు అని అడుగుతాడు. శరణు ప్రభో శరణు ప్రభో వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. వెంటనే ఆంజనేయ స్వామి పంచముఖాంజనేయుడు, శివహంసతో జన్మించిన వాడు, మహా తేజస్సారి, మించి రామభక్తుడు, పరిపూర్ణమైన భక్తుడు, పంచముఖ ఆంజనేయుడు, భవిష్యత్ బ్రహ్మ, ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు, నీకొచ్చిన భయమే లేదు, నేను నీకు అభయం ఇస్తున్నాను చెప్పన్నాడు. అప్పుడు చెప్తాడు ఈ విషయం. అంటే ఆంజనేయుడు లాంటి వాడికి ఒకటి రాక డిస్టర్బ్ చేసింది. డిస్టర్బ్ చేయడమే కాదు, అభయం ఇచ్చిన తర్వాత వాడి విషయం చెప్తే ఆయన ఒక్కసారి నిర్వీర్యం అయిపోతాడు. ఇంత ఆంజనేయ స్వామిని చాలా చాలా బాధపడిపోతాడు. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా ప్రవర్తించాలి ఆయన స్వామికి. స్వామి ఆయన సర్వస్వం, ఆయన నమ్మిన భగవంతుడు. రామావతారాలలో ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఎంత అంతా కాదు కదా. అటువంటి వాడు రాముడికి వ్యతిరేకం అవ్వడం అంటే ఆ పరిస్థితి ఒకసారి ఊహించుకోవడానికి కూడా మనకు అది తెలుసుకోదగ్గది కాదు, అందదు కూడాను. అందుచేత ఇట్టి పరిస్థితుల్లో నా మనోనిబ్బరం కోల్పోకుండా ఉండాలి, అదే యథార్థమైన సమర్పణం అన్న మాటలు ఆంజనేయ స్వామి అప్పుడు అంత కలవరపాట్లో కూడా, ఎప్పుడైతే ఆంజనేయ స్వామి కలవరపడతాడు తెలిసిపోతుంది వాడికి, మహారాజు కదా ఆయనను, స్వామి నేను మీకు ఏమైనా చికాకు కలిగించానేమో, నేను వెళ్ళిపోతాను అంటాడు. ఆగు ఆగు, మనోనిబ్బరం వచ్చింది ఆంజనేయ స్వామికి, ఆగు, నేను శరణిచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడే ఉండు, నీకేం భయం లేదు అని తల్లిని తలంచుకు సీతాదేవి ఆయన మనోఫలకంపై కనిపించి, ఆంజనేయ ఇది దైవలిఖితం, నీ రాముడి యొక్క ప్రభావమే, నువ్వు ఇందులో చూడొద్దు, అభయమిత్యం ఆ అభయమిత్యానన్న మాటకే నిలబడు అని చెబుతుంది. అందుచేత మనోనిబ్బరం అంటే అలా ఉంటుంది. అయితే మనలాంటి వాళ్ళకి అలాంటి నిబ్బరం వస్తుందంటే వస్తుంది, ఏకాగ్రత స్మరణలో ఉంటే. స్మరణలో ఏకాగ్రత సర్వాన్ని మరిపించు, సర్వం మరిచిన నాడు సర్వమై దైవం నిలుచు. అందుచేత ఎట్టి పరిస్థితులైనా మనోనిబ్బరం కోల్పోకుండా ఉండడమే యథార్థమైన సర్వార్పణము, శరణాగతి. అలా సర్వార్పణమైన వ్యక్తి ఎన్ని కష్టాల మధ్య నలుగుతున్నా, మీరా, సక్కుబై, వాగ్గేయకారులు, భక్తులు, ఇలా ఎంతో మంది చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు చరిత్రలో. వీళ్ళందరూ కూడా ఈ మనోనిబ్బరంతో కష్టాల్లో పడి నలిగిపోతున్నా కూడా పరిపూర్ణ ప్రశాంత చిత్తంతో భగవంతుని ఇచ్చకు బద్ధులై ఉంటారు. అంతే, ఆ భక్తి యొక్క లక్షణం అది, క్యారెక్టర్ ఆఫ్ డివోషన్. అది ఏం చేస్తుందండి భక్తి? మీకు ఏంటి వస్తుందండి? బాబా బాబా అనుకో, నిరంతరం బాబా 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 అనుకుంటారు. ఏటి వస్తుందండి? మనోనిబ్బరం వచ్చేస్తుంది. అంచేత ఆ మనోనిబ్బరం రావాలి అంటే ఈ ముందు ఇది కూడా మనకి 6 విషయాలు కూడా మనకి పట్టుబడాలి. ఈ సప్తవాస్తవాల్లో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా మనం ఖచ్చితంగా పట్టు సాధించాలి. మొదటిది ఏమిటి? యథార్థమైన
అస్తిత్వం. అంటే ప్రతి పరిమితి ఆత్మలోనూ భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనకి తెలియాలి. ప్రతి పరిమిత ఆత్మలోనూ. అలాగే భగవంతుడిపై గల ప్రేమే యథార్థమైన ప్రేమ. అదే సత్యం. అదే భగవంతుణ్ణి చూడాలి, తెలుసుకోవాలి, ఏకం కావాలని తపనను రేకెత్తిస్తుంది అన్న విషయం. ఈ ప్రేమ పిపాసలో సర్వస్వాన్ని అనగా తనువు, మనసు, హోదా, శ్రేయస్సు, చివరికి జీవితాన్ని కూడా త్యాగం చేయడమే యథార్థమైన త్యాగమని, ప్రాపంచిక బాధ్యతని నెరవేరుస్తూనే స్వార్థపూర్తమైన సమస్త ఆలోచనలు, కోరికల్ని సన్యాసించడమే యథార్థమైన సన్యాసం అని, మంచివారిలోను, చెడ్డవారిలోను, సాధువుల్లోనూ మరియు పాపుల్లోనూ నిజానికి నివసించేది భగవంతుడే అనే జ్ఞానమే అని యథార్థ జ్ఞానమని, అట్టి జ్ఞానాన్ని పొందిన తర్వాత నీవు ప్రతిఫలాపక్ష లేకుండా పరిస్థితులకు తగినట్టుగా అందరికీ సమానంగా సహాయం చేయవలసి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా వివాదంలో తలదొరచవలసి వచ్చినప్పుడు ఎవరి పట్ల ఇసుమంత శత్రుత్వం కానీ ద్వేషం కానీ లేకుండా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరిని ఒక సోదరునిగా లేక సోదరిగా భావించి వారిని సంతోషపరిచేలా ప్రయత్నం చేయాలి. తలపుల్లో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ ఎవరికి కూడా చివరికి నీకు హాని చేసిన వారికి కూడా హాని చెయ్యరాదు. తుచ్చమైన కోరికలకు, ప్రలోభానికి లొంగిపోకుండా ఇంద్రియాలని నియంత్రించుకోవడం యథార్థమైన నిగ్రహం. ఇట్టి పరిస్థితుల్లో ఏదైనా మరో నెంబర్ కోల్పోకుండా ఉండడమే యథార్థమైన సర్వార్పణం. అలా సర్వార్పణమైన ఇట్టి కష్టాల మధ్య నలుగుతున్న పరిపూర్ణ ప్రశాంత చిత్తంతో భగవంతుని ఇచ్చకు బద్ధుడే ఉంటాడు. ఇవి సప్త సత్యాలు. ఈ ఏడు మార్గాలు అనుకున్నాం. ఈ 7 మార్గాల్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం ఎవరైనా చేశారా? అది మీకే విడిచిపెడుతున్నారు. మీరు కలుసుకున్న బాబాలవర్స్ మీరు ఎంతమందితో పరిచయం చేశారు, పరిచయం పంచుకున్నారు, అందులో ఎవరైనా మీకు ఎదురయ్యారేమో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బాబా సెంటర్లో 7 రాసి వాటిని చూడడం కోసం మీకు బాబా సెంటర్లో కూర్చున్నప్పుడు ఆ సప్త సత్యాల్ని ఆయన నాగాన్ని సాగించి, ఆయన పేరు మంచిపోయిన నోటి ముందర ఉంది, ఆయన ఈ సప్త సత్యాల్ని చాలా సెంటర్లో చెప్పాడు. ఆయన మీరు ఇక్కడ ఇలా పెట్టిస్తున్నారు, మెట్లు తప్ప అవి చూడడం లేదు, అవి ఏమిటో తెలుసుకోవడం లేదు. అది ఖచ్చితంగా రాజా సెంటర్లో ఉపన్యాసం ఇచ్చాడు ఆయన. అందుచేత ఈ సప్త సత్యాలు చాలు మనకి. సప్త మార్గాలు, సప్త భువనాలు, సప్త అమరికలు, సప్త భూమికలు, ఇలా 7 మనని మార్చేస్తాయి పూర్తిగా. ఆ 7 ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తే, ఒకటి ఆచరణలో పెడితేనే రెండోది వస్తుంది. నువ్వు 3వ 4వది వచ్చేస్తాను లేదా ఆఖరి 7వ వచ్చేస్తా అంటే రావు. అంటే కొన్ని విషయాలు చాలా చాలా సున్నితంగా ఉంటాయి, చాలా హేతుబద్ధంగా ఉంటాయి, చాలా శక్తితో కూడుకుని ఉంటాయి. అంచేత మనం ఈ 7 మనం ఖచ్చితంగా ఈ సందేశం ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. మొదటిసారిగా బాబా ఈ సందేశాన్ని 1000 కొలది ప్రతులు వచ్చివేయమని ఆదేశించారు. అచ్చయ్యాక తన శిష్యులకు, భారతదేశంలోని తన అనుయాయులకు వాటిని పంపి వారున్న ప్రాంతంలో పంచిపెట్టమని ఆదేశించారు. బెంగళూరులో ఉన్న డాక్టర్ ఘని ఆది సీనియర్ అచ్చువేయించి పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దేశమంతటా 1000 ప్రతులు పంపారు. తరువాత యూరప్, అమెరికా దేశాలకు కూడా 1941 సంవత్సరం తొలి మాసాల్లో పంపించారు. బాబా తన మండలి వారిని దేశంలోని వివిధ నగరాలకు పంపించి క్రైస్తవ మతాధికారులకు ఆలయాల, మసీదులు, ఆశ్రమాలు, చర్చిలు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేకంగా ఈ సందేశ ప్రతులను అందజేయవలసిందిగా మండలి సభ్యులను ఆదేశించారు. అంత బృహత్తరమైన చర్య చేశాడు ఆయన ఈ సప్త సత్యాల గురించి. మనం వాటిని ఆ బాబా సెంటర్లో పెట్టించుకొని ఎగ్జిబిషన్ చేస్తున్నాం. అలాంటి అందుకు ఎగ్జిబిషన్ స్టెప్స్ మీద రాసుకోవడం, ఆచరించడం కోసం అవి చూడం మనం. అందుచేత బాబా కొన్ని విషయాల్ని ఈ పనిముట్టు చేత మీకు పిన్ పాయింటెడ్గా ఆయన చెప్పేదిలో ఉద్దేశం ఏంటంటే, ఎందుకోసం ఏదైనా మాట్లాడుతున్నామో, ఎందుకోసం ఏదైనా చేస్తున్నామో, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అది తెలుసుకొని మన జీవనాన్ని సాగిస్తేనే ఫలితం వస్తుంది, లేకపోతే నిష్ఫలమైపోతుంది. అది బాబా మనకి తెలియజేయడం కోసమే ఈ ప్రవచనాల్లో ప్రతి విషయాన్ని కూడా
చాలా సున్నితంగాను సుదీర్ఘంగాను అద్భుతంగాను మనకి ఆయన చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది మీరు ప్రేమతో స్వీకరిస్తే ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ జీవితాలు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాయి. అంచేత దానికి ప్రయత్నం చేద్దాం. మీతో పాటు నేను ఉంటాను. అంటే నేను ఉండడం అంటే ఈ పనిముట్టు, ఆయన యొక్క కార్యాన్ని నిర్వహించడానికి ఆయన ఎన్నుకున్న ఒక బానిస. ఈ బానిస మీతో ఉంటుంది. సో మీరు హాయిగా ఇందులోకి ప్రయాణం చెయ్యవచ్చు. అయితే ఒక్క విషయం ఏమిటి అంటే, ఒకవేళ ఏదైనా ఆచరణలో పెట్టవలసి వస్తే నేను ఇది ఆచరణలో పెడుతున్నాననే స్పృహ మీకు ఉండడానికి వీలు లేదు. ఇది నేను ఆచరణ చేస్తున్నాననే స్పృహ మీకు ఉండడానికి వీలు లేదు. ఉంటే ఫెయిల్ అయిపోతారు. ఆంజనేయుడు శక్తి, ఒక మహర్షి ఆయన శక్తి ఎంతో తెలియకుండా నీ శక్తి నీకు తెలియకుండా కానీ శపించేశాడు. అందువల్లే ఆయన త్రేతాయుగంలో ఒక విధంగా చెప్పాలంటే శ్రీరామచంద్రమూర్తికి నమ్మినే పొంతయ్యాడు. మనం మెహర్ బాబాకి ప్రేమికులు అని పేరు పెట్టాడు. మనకి ఆ ప్రేమికులు అన్న మాట ఏమైంది, కామన్ నౌన్ అయిపోయింది, కామన్ ఆస్పెక్ట్ అయిపోయింది. అంచేత మనం ప్రేమికులు అనుకుంటున్నాం, కానీ ప్రేమికులుగా కామా, ప్రేమికుల స్థాయిలో ఉన్నామా లేమా, ప్రేమికులుగా మనం చేయవలసిన పనులు చేస్తున్నామా లేదా, ప్రేమికులుగా మన యొక్క ఆయన ఏళ్ళ ఉన్న ప్రేమని పెంచుకుంటున్నామా లేదా, ఆయన చెప్పినవన్నీ కూడా తెలుసుకుంటున్నామా లేదా, ఆ లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి ఆ అర్థాలు తెలుసుకుంటున్నామా లేదా అని మనం ఏనాడు కూడా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయలేదు. అంతే చేద్దాం. జనవరి 14న గులామాసి శాఖ చదవడంతో పాటు గైమాయి, మను, మెహర్వాన్లను తిరిగి బెంగళూరు పంపించారు. సప్తవాస్తవాలు అనే సందేశాన్ని భారీ స్థాయిలో పంపిణీ చేయడంలో గనీకి, ఆది సీనియర్కి సహాయపడమని ఏరిచిని ఆదేశించారు. మస్తుల అన్వేషణకి గుజరాత్, ఖదియావార్, గిర్నార్ పర్వత ప్రాంతాల్లో పర్యటించేందుకు బాబా అదే రోజు మధ్యాహ్నం 4 గంటలకు జైపూర్ నుండి బయలుదేరారు. బాబాతో పాటు గుస్తాబ్జీ మరియు సావక్ కొత్వాల్ కూడా వెళ్లారు. వీరిద్దరూ మెహరాబాద్ నుండి అదే రోజున జైపూర్ వచ్చి బాబాతో పాటు మస్తులను అన్వేషించేందుకు బయలుదేరారు. అహ్మదాబాద్ లో కాకాబరియా ఈ బృందంతో కలిశాడు. రాజ్కోట్, మోర్వి, జునాగఢ్, జామ్నగర్ మరియు ద్వారక ప్రాంతాల్లోని మస్తులను కలిశారు. 2 మస్తులు మాత్రం ప్రత్యేకమైన ప్రాముఖ్యతతో ఆకర్షణీయంగా ఉన్నారు. రాజ్కోట్ లో బాబా ఒక సాధు పుంగవంలా ఉండే మస్తును కలిశారు. అతన్ని బాబా మక్కీవాలా బాబా అనేవారు. అతడు వింతగా ఉన్న మంచి మస్తు. అతను ఒకే చోట చాలా ఏళ్ల నుండి కదలకుండా కూర్చున్నాడు. అతని శరీరం వేలాది ఈగలతో కప్పబడి ఉండేది. వినడానికి వింతగా ఉన్న లెక్కలేని ఈగలు అతని ఒంటి నిండా ముసిలి ఉండడంతో మనిషి ఆకృతి కనబడేది కాదు. ఈ కారణం చేతనే బాబా అతన్ని మక్కీవాలా అంటే ఈగల సాధువు, ఫ్లై సెయింట్స్ అన్నారు. జామ్నగర్ లో బాబా ఆ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక ప్రతినిధితో సాంగత్యం చేశారు. కానీ అతని పేరేమిటో తెలియదు. ఆ గొప్ప మస్తు తాను ధరించిన దుస్తుల్ని ఎప్పుడూ విడవలేదు. క్రైస్తవ శ్మశాన వాటికలో ఒంటరిగా ఉండేవాడు. రెండోసారి బాబా తన్ని కలిసినప్పుడు ఆ సాధు పుంగవుడు బాబా ముందర గట్టిగా రోధించాడు. హృదయం పగిలేటట్టు ఎంతో తాపంతో మహారణ్యంలో మహాదేవుణ్ణి కనుగొన్నాను అని గట్టిగా అరిచాడు. మహారణ్యంలో మహాదేవుణ్ణి కనుగొన్నాను, మహారణ్యంలో మహాదేవుని కనుగొన్నాను. ఈ వాక్యం ఒక గీత రాయొచ్చు. మహారణ్యంలో మహాదేవుని కనుగొన్నాను. ఈ వాక్యం మీద అద్భుతమైనటువంటి గీతం రాయవచ్చు. రాజ్కోట్ లో ఉన్న ఈ సమయంలో ఒకరోజు బాబా తన కాలకృత్యాలు తీర్చుకునే క్షణంలో సావకత్వాలు ఆ దగ్గరలోనే ఉన్నాడు. బాబా ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో ముందుకు వెళ్ళగలను అని తనలో తాను అనుకున్నాడు. ఉపాసి మహారాజ్ అలా గతంలో చేశాడని విన్నాడు. ప్రస్తుతం గురుదేవుని మండలంలోకి సావక్ కొత్తగా వచ్చాడు.
బాబా తన కాలకృత్యాలను ముగించుకున్న తరువాత సావకులు పిలిచి ఈ కమోడ్ను బాగా శుభ్రం చేయి, లేస మాత్రమైన మలం కూడా నీ చేతికి అంటకూడదన్న విషయం గుర్తుంచుకో, ఒక కుంచెను ఉపయోగించు, నీ వంటికి ఏమాత్రమైనా అంటిందా నువ్వు కుష్ఠరోగి అవుతావు అని హెచ్చరించే ధోరణిలో చెప్పారు. ఎంత మంచిది చూడండి. సావకత్వాల భావన ఏమిటి? బాబా మలం తింటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తానని. బాబా ఏం చేశారు? ఆయన వాడిన కమోడ్ని ఆయన వాడి వచ్చిన తరువాత బ్రష్తో శుభ్రంగా తొడవమని చెప్తూ, నీ చేతికి చిన్న పిసరు కూడా అనడానికి వీల్లేదు, కొంచెం ఉపయోగించు, అలాగా అంటే నువ్వు కుష్ఠరోగి అవుతావు అన్నారు. మన లోపల తాపత్రయానికి ఆయన ఇచ్చే ఆజ్ఞకి ఎంత తేడా వచ్చిందో చూడండి అని హెచ్చరించే ధోరణిలో చెప్పారు. సావ కమక్కయ్యాడు. అటువంటి సాధనతో తపమాచరించాలన్న అతని కోరిక తీరకుండా అలా ఉండిపోయింది. ఆధ్యాత్మికతపై తాను చదివిన ఒక పుస్తకం నుండి ఇటువంటి వింత ఆలోచన అతనికి వచ్చింది. అయితే బాబా అతని ఆలోచనలు చదివేశారు. సాధారణంగా ఈ ప్రపంచంలో క్షుద్ర విద్యలు ఉన్నాయి, క్షుద్ర దేవతలు ఉన్నాయి, దెయ్యాలు పిశాచాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, లేనివి కాదు. పిడివాదం చేసే వాళ్ళైతే నేను చెప్పను కానీ ఇవన్నీ ఉన్నాయి, బాబా చెప్పారు ఉన్నాయని. అందుచేత ఈ క్షుద్ర విద్యల్లో ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా శ్మశానంలో మలం తింటారు. చిన్నప్పుడే అది వాడికి పట్టుబడుతుంది. ఆ మలానికి అంటే ఆ మాలిన్యం అందాం, ఆ మాలిన్యానికి వీడి మనసులో వస్తున్నటువంటి ఆ కోరికకి ఏమిటి సంబంధం ఉంటో అది బాబాకే తెలియాలి. అంచేత ఈ విధంగా దేన్నైనా తన సొంతతో సాధించే ప్రయత్నం చేయకుండా గురుదేవుని అభిష్టానుసారం నడుచుకోవడం ఉత్తమమని సావక్ తెలుసుకున్నాడు. జనవరి 24న బాబా తిరిగి జైపూర్ వచ్చారు. శ్రీమండలికి తన ప్రయాణ విశేషాలను ఈ విధంగా వివరించారు. మేము 10 రోజుల్లో 12 పట్టణాలను సందర్శించాం. నేను 17 మంది వస్తువులకు స్నానం చేయించాను. ఈ ప్రయాణంలో ప్రతిరోజు రాత్రిపూట మేము రైల్లోనే గడిపాం. నిరుపేదల్లా జీవించాం. వేయించిన శనగలు, యాపిల్ పళ్ళు, 2 శనగలతో చేసే గాంధియా అనే వంటకు తింటూ గడిపాం. రైలు 3వ తరగతి డబ్బాలో ప్రయాణం చేశాం. 30 మందికి నిర్ణయించిన డబ్బాలో 60 మందికి ఉండేవాళ్ళం. ఎవరు నన్ను గుర్తుపట్టాలని అనుకున్నాను, కానీ మొదటి స్టేషన్ అంటే కదియావారిలో దిగ్గానే ఒక హిందూ వచ్చి నా దర్శనం చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆగే ప్రతి స్టేషన్లో నా ముఖాన్ని కప్పుకోవాల్సి వచ్చేది. ఎందుకు బాబా తన ఐడెంటిటీని మరుగుపరిచారు అని ఒక అనుమానం రావచ్చు. అవతార పురుషుడు విశ్వ కార్యక్రమాన్ని చేసినప్పుడు అలా ఆయన యొక్క ముఖార విందాన్ని మరుగుపరచకపోతే సందర్శకుల యొక్క చూపుల వల్ల ఆయనకి ఏదైతే తాను చెయ్యాలి సాధించాలనుకుంటాడో దానికి కొంచెం డిస్టర్బెన్స్ కలుగుతుంది. ఆ డిస్టర్బెన్స్ ఎలా కలుగుతుంది అంటే ఒక విధంగా వాడు చూడడం వల్లే కలుగుతుంది. కాబట్టి బాబా ముసుగు వేసుకునేవారు. కానీ మన లావాయన అంటే కాకాబరియా లావాయన నాకు ఈ ప్రయాణంలో అత్యంత వినోదాన్ని కలిగించాడు. మాకందరికీ బాగా జలుబు చేసింది. కానీ ఈ లావాయనకి గొంతు పూర్తిగా పోయింది. గుసగుసలాడేవాడు. అది ఆకుండా గుసగుసలాడేవాడు. నేను మౌనంగా ఉన్నాను. అలాగే గుస్తాజీ కూడా మాలో మాట్లాడేవాడు సావక్కొక్కడే. కానీ అతడు సామాన్లు చూసుకోవడం, టికెట్లు కొని తేవడం, ఇంకా ఇతరమైన పనులేవో చేస్తూ వాటిలోనే మునిగి ఉండేవాడు. అందుచేత 2 మౌనులతో ఇంకొక మౌని లావాయన తోడయ్యాడు. నాకు భలే తమాషాగా అనిపించింది. ఈ 10 రోజుల్లో 17 మంది మస్తులను కలిశాం. ఒకతడు చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు, దిగంబరి. ఒకే చోట 40 ఏళ్ల నుండి కూర్చుని ఉన్నాడు. కోట్ల కొద్దీ ఈగలతో కప్పబడి ఉన్నాడు. అవే అతని వస్త్రంలా కప్పి ఉన్నట్లు అనిపించింది. అతను చాలా దృఢంగా బలంగా ఉన్నాడు.
అతని పేరు బాపు, మక్కీవాలా బాబా. ముందు మనకి బాబా చెప్పారు, మళ్ళీ దాన్ని రిపీట్ చేశారు. అప్పుడు యుద్ధాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ బాబా ఇలా చెప్పారు, ప్రస్తుతం అంతా ఒకరినొకరు చంపుకుంటున్నారు. మార్చి నెల నుండి ఇంకా తీవ్రమవుతుంది. చంపుకోవడంతో పాటు వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, కరువులు, వ్యాధులు దాపురించి ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రకృతి మనుషుల్ని చంపుతుంది. అండర్లైన్ చేసుకోండి, ప్రకృతి మనుషుల్ని చంపుతుంది. మనుషులు కూడా తమలో తాము చంపుకుంటున్నారు. అయితే ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు. ఎందుకు? ప్రపంచానికంతటికి వర్తించే విధంగా తీవ్రమైన నివారణ చర్యలు తీసుకోకపోతే ఎంతో లోతుగా వేళ్ళూనిన ఈ పాపం సమూలంగా నశించదు. చూసారా? పాపం నశించడం కోసమే యుద్ధాలు మనకి ఆయన కల్పిస్తున్నాడు. ఆయన దీనిని అన్ని వైపుల నుండి తరిమి కొట్టినప్పుడే అది పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడే నిజమైన శాంతి, ఆనందం శాశ్వతమైన నిలుస్తాయి. ఈ స్థితి దానికదే ఏర్పడుతుంది. ప్రజలు ఒకరినొకరు ప్రేమించడం, పరస్పరం సహాయపడడం నేర్చుకుంటారు. అతి ఘోరమైన పాపాత్ములు, గ్రేటెస్ట్ సిన్నర్స్, సాధువులుగా మారడం ఎలా సాధ్యమవుతుంది? వారు గావించే తపస్సు తీవ్రమైనది, సంపూర్ణమైనది అయినప్పుడు అలా జరగడం సాధ్యమవుతుంది. అదే నిజమైన పరిపూర్ణమైన పరివర్తన. ప్రపంచం దుఃఖభవిష్టమైనది. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా ఇండియా కూడా దుఃఖంలో మునిగి ఉంది. బాబా స్త్రీలకు తానిచ్చిన ఆదేశాల పట్ల రాబోయే ఆగస్టు 1941 వరకు సరికొత్త ఉత్సాహంతో విధేయులై ఉంటామని లిఖితపూర్వక వాగ్దానంపై సంతకం చేసామని జనవరి 21 ఆదివారం మరొకసారి శ్రీమండలి వారిని ఆదేశించారు. తరువాత బాబా ఇలా సెలవిచ్చారు, బయట ఉన్న నా అనుయాయులు నా ఆదేశాలను చక్కగా పాటిస్తారని నాకు బాగా తెలుసు. నా ఆంతరిక మండలి సభ్యులైన మీ విషయంలో మాత్రం నాకు లేస మాత్రమైన ఆశ కూడా లేదు. నా ఆంతరిక మండలి సభ్యులైన మీ విషయంలో మాత్రం నాకు లేసమైన ఆశ కూడా లేదు. రానున్న 20 రోజుల్లో మీ చిత్తవృత్తిని అంటే మూడ్ చాలా మంచి స్థితిలో ఉంచుకొని తీరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమైనా కానీ మీరు ఉద్రేకపడకూడదు. దేనికోసం బాధపడుతూ ముఖం అదోలా పెట్టకూడదు. ఎప్పుడూ సంతోషంగా చిరునవ్వుతో ఉండాలి. ఇదే నాకు మీరు అందించే గొప్ప సహాయం. అందరికీ వర్తిస్తుంది ఇది. మనం ఎలా ఉండాలి? బాబా ఎలా కోరుకుంటున్నారు? ముఖం అదోలా బాధపడుతూ పెట్టకూడదు. ముఖం అదోలా బాధపడుతూ పెట్టకూడదు. ఎప్పుడు సంతోషంగా చిరునవ్వుతో ఉండాలి. అదే మనం బాబాకు చేసే గొప్ప సహాయం. ఒక అవతార పురుషుడు ఆయన విశ్వ కార్యక్రమం ఎంత చేస్తున్నాడో, ఎంత చేస్తాడో, ఎంత చేయగలడో మనకేమైనా అందుతుందా? అందదు. కానీ ఆయన మనల్ని చూస్తూ సంతోషపడతాడు. మనల్ని చూస్తూ భౌతికంగా ఆయన ప్రణాళికలు వేసుకుంటాడు. మన ధైర్యం చూసుకొని కొన్ని అసాధ్యమైన పనులను కూడా చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన. అందుకు బాబా మన నుండి అటువంటి కోరిక కోరారు. ప్రజలు యుద్ధంలో పాల్గొని పోరాడతారు, గాయపడి చెప్పలేనంత బాధను అనుభవిస్తారు. కానీ నా ఆదేశాలను అనుసరించడంతో పోలిస్తే ఇది చాలా తేలికైన విషయం. ప్రతి సందర్భంలోనూ మీ చిత్తవృత్తిని బాగా ఉంచుకోవడం వాస్తవంగా చాలా కష్టం. ఎప్పుడూ కోపగించుకోకుండా, విచారపడకుండా, మృదువుగా ప్రేమతో మాట్లాడడం, పరుషవాక్యాల్ని వాడకపోవడం, ఎవరైనా మీ చపాతీని దొంగలిస్తే ఉద్యోగానికి లోను కాకపోవడం, పైగా హృదయపు లోతుల్లోంచి బాబా నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పగలగడం, ఇవన్నీ నిజంగా చాలా కష్టమైనవి. నిప్పులపైన కానీ గాజు పెంకులపై కానీ నడవడం కంటే ఆత్మను నిగ్రహించడం ఎంతో కష్టమైనది. ఇక్కడ ఆత్మను నిగ్రహించడం ఎంతో కష్టమైనది అన్నారు. నిజానికి ఆత్మే పరమాత్మ. ఆ ఆత్మను ఏమీ ఉండదు, శుద్ధమైంది. అటువంటి ఆత్మని నిగ్రహించమన్నాడు ఆయన. ఏ విషయంలో నిగ్రహించాలి ఆత్మని?
ఈ చైతన్యం ఏదైతే మనకి వికసించి ఉన్నదో అది భంగపాటుకు చెందుతుంది. అది భంగపడినప్పుడు ఆత్మ ఒక విధంగా అది కూడా డైలమాలో పడిపోతుంది. అది చేసే పని ఏమీ ఉండదు, కానీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఓవర్ సోల్, అనంతాత్మ యొక్క చిన్న భాగం అది. బిందు ఆత్మ అని పేరు పెట్టాడు బాగా. ఆ బిందు ఆత్మ ఇది ఏదైనా చేయగలదు. ఎప్పుడు అది ఎప్పుడూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అన్నిటినీ సహనంతో దిగమింగడం అసలైన విషయం. సూఫీలు దీన్ని జప్తా అంటారు, ZABTA జప్తా అంటారు. నా తల్లి ఇప్పుడు నాకు చాలా గొప్పగా సహాయపడుతున్నది. సంయమనం పాటించడానికి ఆమె నాకు మీ అందరికీ చాలినన్ని అవకాశాలు కల్పిస్తున్నది. నిన్ను నీవు గెలిచినప్పుడు గొప్ప యుద్ధాన్ని గెలిచినట్లవుతుంది. అండర్లైన్ చేసుకోండి. నిన్ను నీవు గెలిచినప్పుడు గొప్ప యుద్ధాన్ని గెలిచినట్లవుతుంది. శరీరమాయి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నిగ్రహించుకునేందుకు మీరు మరిన్ని అవకాశాలు కలుగుతున్నాయి. ఉదాహరణకు ఒక్కొక్కప్పుడు ఆమెను చంపేయాలనే ఆలోచన వస్తుంది, అయినా ప్రేమతో ఆమెను ఆలింగనం చేసుకుంటాను. మీరు ఇదే ఆచరించాలి. దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు. బాబా యొక్క యూనివర్సిటీ వరకు చిన్న పార్ట్ అది. తరువాత వారు జరగబోయే కొత్త ప్రయాణాన్ని గురించి చర్చించారు. అక్కడికి బ్లూ బస్సులోను కార్లలోనూ వెళ్లాలని నిర్ణయించారు. సామాన్లను సర్దుకునే విషయం చర్చకు రాగా అంతవరకు బ్లూ బస్సు ప్రయాణాలు మొదలయ్యే దగ్గర నుంచి ఆ 12 బస్సులు రాను, ఇక ముందు కూడా అలాగే కొనసాగిస్తానని చెప్పింది. అన్ని పరిష్కారం అయ్యాక బాబా ఇలా హాస్యవాడారు. మీలో ఆరుగురు సరిపోతారు. చిల్లతో పాటు ఆమె ఫ్యాన్ అంటే పంకా కూడా పాసి పెడదాం. భానుబాయితో పాటు ఆమె వాడుకునే పొడుగు డబ్బాను, నొరీనాతో ఆమె వాడుకునే టైప్ మిషన్ను, నాడియాతో పాటు ఆమె నోటు పుస్తకాన్ని పాతి పెడదాం. మీరు జంటలుగా మరణిస్తారు. మాసి, కాకు, కర్మన్ మాసి, భాను, నొరీనా, ఎలిజబెత్ ఇలా జంటలుగా చనిపోతారు. కొట్టాకు వెళ్లే దారిలో మనం కొన్ని సుందర ప్రదేశాలను, కొత్త ప్రదేశాలని సందర్శించేందుకు వెళదాం. చూడండి అవతారం యొక్క టెక్నిక్ ఎలా ఉంటుందో. అప్పుడే అది సరదా కన్నారో సీరియస్ గా అన్నారో తెలియదు, కానీ జంటలుగా చనిపోతారని చెప్పి ఆ జంటల పేర్లు చెప్పారు. ఆ వెంటనే మనం వెళ్లే దారిలో మనం కొన్ని సుందర ప్రదేశాలను, కొత్త ప్రదేశాలను సందర్శించేందుకు వెళ్తాం. కానీ పెట్టాలో మాత్రం చూసేందుకు సమయం ఉండదు. అక్కడ నేను ఏకాంతంలోనూ ఉపవాసంలోనూ ఉంటాను. అంతేగాక అవతారుడు నిర్వహించవలసిన అన్ని పనులు నిర్వర్తిస్తాను. ఫిబ్రవరి 20వ తేదీ కల్లా మీ సామాన్లను సర్దుకొని సిద్ధంగా ఉండండి. అప్పుడు మనం జైపూర్ నుండి వేరొక చోటుకు వెళ్తాం. అక్కడ రష్యన్లు మీ అందరినీ ఎత్తుకుపోయి మీ మీద బాంబులు వేయడము, మిమ్మల్ని పాసి పెట్టడమో చేస్తారు. ఆయన హాస్యం ఎలా ఉంటుందంటే, బాబా హాస్యం సీరియస్ గా తీసుకుంటే ఆ మనిషిని బ్రతకలేడు. బాబా హాస్యం అది ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఆభరణం. అందువల్ల అప్పుడు మేర బాబా ఎవరు అని మమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెబుతారు అని బాబాని అడిగారు. దానికి నవీన్ టాల్స్టాయ్ మేర బాబా దేవుడు అని చెబుతాను అంతే. అప్పటికి కూడా నరీనా చూసారా, పాశ్చాత్యుల పేర్లే ఉటంకిస్తున్నారు బాబా. వాళ్ళ మీద స్పెషల్ ఫేవర్ లేదు బాబాకి, కానీ మనలో బలహీనతలు ఉన్నాయి. ఆంధ్రుల్లో మరీ ఉన్నాయి. ఎంత తొందరపాటు, ఆలోచన తొందరపాటు, చర్య తొందరపాటు, అపార్థం చేసుకోవడంలో తొందరపాటు, కోపం తెచ్చుకోవడంలో తొందరపాటు, ఎదుటి వాళ్ళని బాధపెట్టడంలో తొందరపాటు.
లేనిపోని పరిస్థితుల్లో చిక్కుకోవడం తొందరపాటు, బాబా కార్యక్రమాన్ని కూడా భంగపరచడం తొందరపాటు, ఇవన్నీ ఆంధ్రుల్లో ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి బాబా మనకి ఏమన్నారు, ఇంత సూటిగా ఇంత సిన్సియర్గా బాబా ఎందుకు చెప్తున్నారంటే మనల్ని దృష్టిలో పెట్టుకొని. అందుకే ఆంధ్ర ఈజ్ మై మైండ్ అన్నారు బాబా, గుర్తుపెట్టుకోండి. చాలా మందికి బాబా మనల్ని ఆంధ్ర ఈజ్ మై మైండ్ అన్నారండి అని సంతోషంగా అంటారు. ఎప్పుడైతే నిన్ను మైండ్తో పోల్చాడో ఆయన పరోక్షంగా నువ్వు చాలా రిపేర్ అవ్వాలి అని చెప్పడం. అంచేత పరమాత్మ అంటే భగవంతుడు, భగవంతుడితో ఏకత్వాన్ని పొందినవారు మానవ దైవం, మ్యాన్ గాడ్. అతన్ని కేవలం భగవంతుడు అని అనడం సరికాదు. జీవాత్మ అంటే మానవుడు, మహాత్మ అంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవాడని అర్థం. పరమాత్మ అంటే భగవంతుడు, జీవాత్మ పరమాత్మతో ఐక్యత పొందితే శివాత్మ అంటారు. పరమాత్మను మాత్రం శివాత్మ అన్నారు. మంచి సబ్జెక్ట్ ఇది. ఇది కూడా పాటకి అర్హమైంది ఈ సబ్జెక్ట్. మరొకసారి చదువుతా చూడండి. ఈ 2, 3, 5, 8 వాక్యాలు. దైవం కాదు, దైవీ మానవుడు దైవం కంటే ఎక్కువ, భగవంతుడు సంపూర్ణుడు, అబ్సల్యూట్. ఈ సంపూర్ణత్వాన్ని వ్యక్తీకరించేవాడే దైవీ మానవుడు అని బాబా వివరించారు. భగవంతుడితో ఏకత్వాన్ని పొందినవాడు మానవ దైవం, అతన్ని కేవలం భగవంతుడు అని అనడం సరికాదు. జీవాత్మ అంటే మానవుడు, మహాత్మ అంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవాడు అని అర్థం. పరమాత్మ అంటే భగవంతుడు, జీవాత్మ పరమాత్మతో ఐక్యత పొందితే శివాత్మ అని అంటారు. పరమాత్మను మాత్రం శివాత్మ అనరు. సింపుల్ గా ఈ 8 వాక్యాల్లో అద్భుతమైన ఫిలాసఫీ చెప్పాడు. ఇది ఆచరణ హితంగా, ఆచరణకు అనుకూలంగా కూడా చెప్పాడు ఆయన. అంచేత దీన్ని కూడా సబ్జెక్ట్ చేసుకొని ఒక గీతం రాసుకోవచ్చు మనం. జనవరి 27 తెల్లవారుజామున బాబా బస్సులను కలిసేందుకు ఎలిజబెత్ కారులో ఆల్వార్ అనే గ్రామానికి వెళ్ళి మధ్యాహ్నం 1 గంట తిరిగి వచ్చారు. అదే రోజు స్త్రీలను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు: వ్యక్తి తన స్వాత్మను పోగొట్టుకొని యావత్ ప్రపంచాన్ని జయించినా ఏమి లాభమని జీసస్ క్రీస్తు చెప్పాడు. వ్యక్తి తన స్వాత్మను పోగొట్టుకొని యావత్ ప్రపంచాన్ని జయించినా ఏమి లాభం అని జీసస్ క్రీస్తు చెప్పాడు. యుద్ధాన్ని గెలవడం తేలికే, కానీ వ్యక్తి తనను తాను జయించడం కష్టం అని నేను అంటాను. ఈ రెండింటికి అర్థం ఒకటే. ఇదొక సబ్జెక్టు, ప్రతిదీ సబ్జెక్టే. మనం దాని మీద దృష్టి పెట్టాలి, ఆలోచించాలి, బాబా యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. తండ్రి, ఈ సబ్జెక్ట్ నేను మీ ప్రేమికులందరికీ అందివ్వాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయని అర్థించాలి. తప్పకుండా ఇస్తాడు ఆయన. ఈరోజు నా పని 5 నిమిషాల్లోనే అయిపోయింది. ఒక వ్యాపారింట్లో ప్రముఖుడైన ఒక వస్తువు ఉంటున్నాడు. సుమారు 45 ఏళ్ళు ఉంటే అతన్ని యాసిన్ అని పిలుస్తారు. ఉన్మత్తుల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. మొదటి తరగతి లౌకిక జీవులుగా ఉంటూ ధనం కూర్చో, స్త్రీల కూర్చో, లేదో నష్టం సంభవించో వికాసం కలిగి పిచ్చివాళ్ళై వారు 2వ తరగతి భగవద్ ఆధ్యాత్మిక మార్గంలో వారి మనసులు స్తంభించి ఉన్నమత్తులవుతారు. వారు యోగుల వంటి వారే, కానీ సంభ్రమానికులోనే పిచ్చివాళ్ళు అవుతారు. మనం ఈ చరిత్ర చదవడం, ఆ చదువుతున్నటువంటి ఆ చరిత్రని అవగాహన చేసుకోవడం, ఇది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మన ఆలోచనకి పదులు పెట్టేది, ప్రతిదీ కూడా మన భావాల్లో మార్పు తెచ్చేది, ప్రతిదీ కూడా మన యొక్క అనుసరణలో మనకి సహాయపడేది, ప్రతిదీ కూడా బాబాకి దగ్గరవడానికి మనకు సహాయపడేది. ఇలా ఉంటాయి ఈ అంశాలన్నీ. అది ఆలోచించి నిర్వచించుకొని ఏ విధంగా మనం దాన్ని ఆ విధంగా ఉపయోగించాలి.
నీకు ఇవన్నీ ఏమిటంటే ఒక విధంగా చెప్పాలంటే కత్తులు లాంటివి. కత్తుల్లో చిన్న చాకు నుంచి యుద్ధాలకు వాడేటటువంటి ఆ పెద్ద పెద్ద కత్తుల వరకు కూడా అన్ని యుద్ధానికి వరకు వచ్చిందే. కానీ చిన్న చాకు పనిచేసే విధానం వేరు, పెద్ద కత్తి ఉపయోగపడే విధానం వేరు. దాంతో కత్తి యుద్ధం లేదా చాకుతో యుద్ధం ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. కత్తి లాంటి మాటలు కొన్ని ఉంటాయి, చిన్నకత్తి లాంటి మాటలు కొన్ని ఉంటాయి. కాబట్టి మనం వాటిని అవగాహన చేసుకొని మన జీవితంలో అది ఆపాదించుకొని మనం దాని ద్వారా కొంత నేర్చుకోవాలి, కొంత తెలుసుకోవాలి, కొంత అందించాలి అనేటటువంటి సహతా మనలో లేగితే తప్పకుండా ఆయన మనకి సహాయం చేస్తాడు. మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ మనకి సహాయం చేసి మన చేత చేయించవలసిన చెయ్యాలనుకున్న అన్ని ప్రయత్నాలు కూడా ఆయన చేయిస్తాడు. మనం ఎప్పుడు కూడా బీ ప్రిపేర్డ్ అంటారు ఆయన. సంసిద్ధంగా ఉండండి, నేను మీకు ఉపయోగించుకుంటానంటాడు ఆయన. కాబట్టి అలా బాబా చేత ఉపయోగింపబడాలనే ఒకే ఒక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం సహజీవనం చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. నేను అందరికీ కూడా సబ్జెక్ట్కి అనువైనటువంటి విషయాలు కూడా బాబా ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నారు. ఇది మీరు సబ్జెక్ట్ రాయవచ్చు అని. అలా రాయాలి అంటే రాస్తాను అనుకుంటే సరిపోదు. ఆ చదివిందే మళ్ళీ చదువుతుండాలి, చదివిందే మళ్ళీ చదువుతూ ఉండాలి. ఇది ఎటువంటి చదివి అంటే సౌందర్యానికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక సౌందర్యాన్ని చూసినప్పుడు అందులో సౌందర్యం ఉన్నది, అది నన్ను ఆకర్షించింది అనుకోవడం సామాన్యం. అందులో సౌందర్యం ఉన్నది, దాని చేత నేను ఆకర్షింపబడ్డాను అని అనుకోవడం ఇంకో యాంగిల్లోంచి అది మనకు అందుతుంది. మరొక యాంగిల్లో ఆ సౌందర్యంలో ఏదో ఉన్నది, అదొక సబ్జెక్టు. ఆ సౌందర్యం ఎలా ఉన్నది, ఫలానా దానిలో ఉన్నది అని పోలిక చేయడం అదొక సబ్జెక్టు. ఆ సౌందర్యంలో ఇది ఉన్నది అని నాకు అనిపిస్తుంది, అదొక సబ్జెక్టు. ఆ సౌందర్యంలో అసలు ఎంత సౌందర్యం ఉందో తెలుసుకోవడం కష్టం, అది ఒక సబ్జెక్టే. ఇలా లోతుల్లోకి వెళుతుంటే అందుకే బాబా డిగ్ 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 అంటాడు. ఏంటి తవ్వడం అన్నాడు అనుకుంటా మనం. చాలా మందికి దీని ఎల్ల సరైన అవగాహన లేక ఎందుకు లోతుల్లోకి వెళ్ళిపోవడం కూడా మాట్లాడుతూ ఉంటారు. లోతుల్లోకి వెళ్ళకపోతే నీకు ఎలాగైతే తెలుస్తుంది? నుయ్య తవ్వాలి అంటే నీరు వచ్చే వరకు తవ్వాలి, అంతేకాదు కొంతసేపు తవ్వించి డబ్బులు వృధా చేసి ఆపేస్తావా? కాదు. ఒక నుయ్య తవ్వాలంటే నువ్వు అంత ప్రయత్నం చేయాలి. నీ లోతును నువ్వు తెలుసుకోవాలి. నీకు బాబా తెలియజెప్పాలంటే నువ్వు ఎంత ప్రయత్నం చేయాలి? చాలా చేయాలి. నోటితో చెప్పలేంత కష్టం అది. కాబట్టి బాబా ప్రేమికులుగా మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ముందుకు సాగాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఆ ఉపయోగపడడం నీ పాటతోనో, నీ మాటతోనో, నీ గెంతులతోనో ఆనందపరచడం కాదు. నువ్వు ఏదైనా కానీ ప్రయత్నం చేసి దాని లోతును తెలుసుకొని అది అందించేవనుకో అది ఉపయోగపడుతుంది. దాన్ని పట్టుకుంటారు, క్యాచ్ చేస్తారు. చాలా మంది ఈ ప్రపంచంలో భక్తులు ఉన్నారు, కొంచెం మల్లాటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని మనం పరిగణనలోకి తీసుకోము. బాబా ప్రేమికులే కాదు, ప్రేమికులు మానవులంతా ఆయన ప్రేమికులే. గుర్తుంచుకోండి, నీకు ఎదురైన ప్రతి భక్తుడు ప్రేమికుడే, భగవత్ ప్రేమికుడే. నువ్వు వాడికి యుగావతారుణ్ణి మెహర్ బాబాని అందించాలి. దానికి నువ్వు ఏం చేయగలవు ప్రయత్నం? ఇవన్నీ కూడా నీకు తెలియాలి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చెప్పగలిగే పరిస్థితి నీలో ఉండాలి. వాడు ఏదో అడుగుతాడు, ఏమండి భగవంతుడు వెంటనే నాకు లభించాలండి, ఏం చేయాలంటాడు. మనం ఏం చెప్తాం? మనకే లభించకపోతే. అంచేత ప్రయత్నం మనం చేస్తే ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు బాబా. మన ట్రై ఉండాలి కదా. ట్రై అంటే ట్రూత్, ట్రై, ట్రూత్ గవర్నింగ్ రియాలిటీ అనమాట. అంచేత మనం ఖచ్చితంగా యూ మస్ట్ బి వెరీ ప్రెషస్. మనం చాలా ఒక విధంగా చెప్పాలంటే ఆయన చేత ఎన్నుకోబడ్డ
మనుషులు చాలా ప్రశస్తిగాను చాలా ఎబిలిటీస్తో ఉండాలి. ఎబిలిటీస్ అనేవి నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, అందరిలోనూ ఉన్నాయి. బయటికి తెచ్చుకోరు, బయటికి తీసుకురావాలి వాటిని. ఎవడో ఒకటి స్టేజ్ మీద మిమిక్రీ చేస్తుంటే నోరు అల్లబెట్టి వింటాం మనం, అది మనం చేయొచ్చు. ఎవడెవడు ఫ్లూట్ వాయిస్తే నోరు అల్లబెట్టి వింటాం మనం, అది మనం చేయొచ్చు. మనకు చేతకాన్ని ఏదీ లేదు. మనలాంటి మానవులందరూ కూడా చేస్తుంటే మనం చేయలేమా? మరి బాబా చేసినటువంటి పనులు మనం చేయకూడదు, బాబా చెప్పిన పనులు చేయాలా? నా నామాన్ని విశ్వవ్యాప్తి చెయ్యు అన్నాడు. ఎలా చేస్తాం? ఏం చేస్తే విశ్వవ్యాప్తం అవుతుంది? ఆల్రెడీ అర్థం అయిపోయిందండి అనుకుంటాం మనం. 14 దేశాలు ఉన్నాయి ప్రధానమైనటువంటి కంట్రీస్ ఈ ప్రపంచంలో. భారతదేశం అందులో ఆధ్యాత్మికంగా కొంచెం పురోగతిలో ఉంది. దీన్ని కేంద్రంగా చేసుకుని బాబా ఇక్కడ నుంచి ఆధ్యాత్మికత వెల్లుబుకి ప్రయాణం చేయాలని చెప్పి ఆయన ఇక్కడే అవతారాలు ఎత్తి ఇక్కడి నుంచే ఆయన ప్రయాణం సాగించాడు. మనం ఈ భారతదేశం దాని ఆధ్యాత్మికత మీద పూర్తిగా మనకు అవగాహన ఉన్నదా అంటే ఉన్నది లేదు. బాబా 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 అని పిచ్చిపోతున్నాం, బాబోయ్ బాబోయ్ అని వెరిగిపోతున్నాం. బాబా కోసం మనం ఏం చేయగలం? ఆలోచిస్తే కదా మనకు అందుతుంది. ఆయన కాలు పట్టుకొని ఆయన దగ్గర కూర్చొని, తండ్రి ఇదేదో నేను చేస్తున్నాను, ఇది నాకు మాత్రమే పనికి వస్తుంది, నా తక్కువ పరిమితమైనటువంటి నా శక్తిలోనే పనికి వస్తుంది కాదు, విశ్వమంతా పనికి రావాలి. అంచేత ఆలోచనలు కూడా చాలా ఉన్నతంగాను చాలా సుదీర్ఘంగాను ఉంటే ఆ సుదీర్ఘమైన ఆలోచనల నుంచే సృష్టి వచ్చింది. భగవంతుని యొక్క అనంత ఆలోచనల నుంచే సృష్టి పరిణామక్రమం అంతా వచ్చింది. మరి అందులో పాత్రలే కదా, ఈ మనిషి కూడా అందులో పాత్రే కదా. వీడు ఆ పాత్ర నిర్వహించాలి కదా, ఆ పాత్ర అనుభవించాలి కదా. దానికి బాబా మనకి ఇన్ని విషయాలు ప్రస్తావన చేశారు మనతో. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే.